ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేనికి అన్యాయంగా అంతమందిని పనిలోంచి తీసేశారు? దేనికో ఈ పాటికే నీకు అర్థమై ఉంటాది కదబ్బీ. నా ఒక్కడి మీద కోపాన్ని అంతమంది అమాయకుల మీద చూపించడం అన్యాయం అవుతుందత్త. ఏంటి అమాయకుల? నీ ఒక్కడిని తీసేస్తే అన్యాయమని అల్లరి చేసేది వాళ్లే కదా. అందుకే సమన్యాయం పాటించాలని నిన్ను వాళ్ళని ఒకేసారి కవతల పారేశామబ్బీ. తప్పు చేశావత్తా. తప్పు చేయడం కాదబ్బీ, తుప్పు తుప్పు రేగ్గొట్టా. ఏం బావుగారు? మరే అఖిలాండేశ్వర మజాకానా? పాపం అయ్యా, వెంకిబయ్య ఇంట్లో ఓ రెచ్చిపోయాడు, మరి ఫ్యాక్టరీలోనేమో చచ్చుబడిపోయాడు. రై చుంచు, ఈ వెంకీగాడు ఇంట్లో అయినా వీధిలో అయినా సింహమేరా. మీలా ప్లేస్ని బట్టి కలర్స్ మార్చే పర్సనాలిటీ నాది కాదు. ఇంట్లో జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఫ్యాక్టరీలో వర్కర్ల మీద ప్రతాపం చూపిస్తానంటే నేను చూస్తూ ఊరుకోనత్తా. ఊరుకోక ఏం చేస్తావబ్బీ? ధర్నా చేస్తావా, దీక్ష చేస్తావా, లేక కోర్టుకి పోతావా? ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. హలో పకోడీ బాబు, ఒకసారి దీనిలో లుక్ వేసుకో. నిన్ను, నీతో పాటు పీకి పారేసిన వర్కర్లను డ్యూటీలోకి తీసుకునే ముందు మిమ్మల్ని మేము ఎప్పుడు జాబ్లో నుంచి తీసేసిన కారణాలు అడుగము అని ఒప్పుకొని సంతకాలు పెట్టిన పేపర్స్. కనుక నువ్వు ఏం చేసినా, ఎక్కడికి పోయినా పోయిన ఉద్యోగాలు రావబ్బీ. సర్లే, ఇంక నువ్వు పో, చాలా పనుండాది. నువ్వు నీ చెల్లిని నా ఇంట్లో అడుగు పెట్టించుండావు, నేను నిన్ను నా ఫ్యాక్టరీ నుంచే బయటికి గెంటించిన లెక్క సరిపోయి ఉండాది కదూ. తిక్క కుదిరినట్టే కదూ. ఈకకి కేకకి నీకు తేడా తెలియట్లేదత్తా. ఈక కేక మ్యాగీ, ఈకా మీన్స్ బర్డ్ హై, కేకా మీన్స్ దద్దరిల్లిపోవడం, అదనమాట. ఎగ్జాక్ట్లీ రా భద్రంగా. అతో నువ్వు నన్ను ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి పంపించేది ఈక, కానీ నేను నా చెల్లిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టింది కేక. కానీ చూస్తుండతా, నీకు ఈ ఈకలో సంతోషం కూడా ఎక్కువసేపు ఉండనివ్వను. అత నువ్వు వర్కర్స్ని ఎలాగైతే గెంటేశావో అంతకంటే డబుల్ ఫోర్స్తో తిరిగి వాళ్ళని లోపలికి తీసుకొస్తా. అలాగే దీన్ని అనగా నా పెళ్ళాన్ని నీకు చెప్పినట్టుగానే నా ఇంటికి తీసుకుపోతా. వస్తా అత్త. ఆ